ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటిలే వైద్యశాలలో మూంగ్ పాలక్ ఢోక్లాని తయారు చేసుకునే విధానం ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, ఈ పెసరపప్పు అలాగే పాలకూర ఈ రెండు కూడా ప్రకృతి వైద్య విధానంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. శాకాహారులకి ఆరోగ్యం అందించాలంటే ఇలాంటి స్పెషల్ ఫుడ్స్ తీసుకోవడం మంచిదని చెప్తూ ఉంటారు కదా. ఈ రెండింటిని ఉపయోగించి ఢోక్లాని తయారు చేసుకునే విధానం ఏంటో చూద్దామా. బాడీ హెల్దీగా పనిచేయడానికి, హార్మోన్స్ అవి రిలీజ్ అవ్వడానికి ప్రోటీన్ ఎక్కువ కావాలి. కానీ పెసరపప్పు బాగా ప్రోటీన్ ఎక్కువ ఉంది, మంచిగా డైజెషన్ అవుతుంది. అందుకని దీంతో పాలక్ ఎందుకు అన్నిట్లో వాడుతుంటామంటే డోకలా యాక్చువల్ గా చప్పగా ఉంటుంది. చప్పదానాన్ని పోగొట్టి సాల్ట్ టేస్ట్ ఇవ్వడానికి పాలక్ బాగా ఉపయోగపడుతుంది. వాటి కాంబినేషన్ తో మరి ప్రేగుల్లో ఇమ్యూనిటీని బాగా బూస్ట్ చేసే డోకలా ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం. ఇప్పుడు మూంగ్ పాలక్ డోక్లా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర 2 కప్పులు, మొలకెత్తిన పెసలు 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, ముడిబియ్యపు రవ్వ 1/2 కప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 3, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, తేనె 1 టేబుల్ స్పూను, వంట సోడా 1 టీ స్పూను, ఎండుమిరపకాయ ముక్క చెక్క కొద్దిగా. ముందుగా ఒక మట్టి పాత్రలో మనం తీసుకున్న పాలకూరని అందులో వేసేసి పైన కొద్దిగా అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు కూడా అట్లా తుంపేసి వేసేస్తాం. మూత పెట్టేసి తక్కువ సమయంలోనే అందులో ఉండే నీటితోనే పాలకూర మగ్గిపోతుంది. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మొలకెత్తిన పెసల్ని వేసేసాం. దాంతోపాటు ఉడికించిన పాలకూర, కొత్తిమీర ఏదైతే ఉందో అది చిన్న ముద్దలా అవుతుంది కాబట్టి ఉడికేసరికి ఆ ముద్దని ఇందులో వేసేసాం. నలగటానికి నీళ్లు బదులుగా కొద్దిగా గట్టి పెరుగు వేసేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. డోకలా పిండి అట్లా గ్రైండ్ అయిన దాన్ని మనం ఒక బౌల్లో తీసుకుని గరిటె పెట్టి శుభ్రంగా కలిపేసిన తర్వాత అందులో తేనె కొద్దిగా, దానికి కొద్దిగా వంట సోడా, కొద్దిగా నిమ్మరసం వేసేస్తాం. అట్లా వీటన్నిటిని ఆ పిండిలో బాగా కలవనివ్వాలి. బాగా కలిపిన తర్వాత అందులో బియ్యపు రవ్వ తీసుకుని ఆ రవ్వని గడ్డలు కట్టకుండా ఆ పిండిలో బాగా కలపేసేయాలి. అట్లా ఇక డోక్లా ట్రే తీసుకుని అందులో మనం మేగడ రాసేసి ఆ ట్రేలో డోక్లా పిండిని అట్లా పోసేస్తాం. గరిటె పెట్టి ఆ పిండిని సమానంగా అట్లా సర్దేసేయాలి. పైన నువ్వులను అట్లా చల్లేస్తాం. అలాగే దానిపైన ఎండుమిరపకాయ ముక్క చెక్క ఇలా గార్నిషింగ్ చేసేస్తాం. తర్వాత ఆవిరిలో పెట్టేసి మూత పెట్టేసి డోకలాని ఉడికిస్తాం. అట్లా ఉడికిన తర్వాత ట్రే తీసుకుని చాకుతో డోకలా ముక్కలు మనకు కావాల్సిన సైజు షేపులు అట్లా కట్ చేసుకుంటాం. హై ప్రోటీన్ డోకలా ముక్కలు మొలకెత్తిన పెసలతో సిద్ధమయ్యాయి. చూసారుగా ఈ ఢోక్లా వండుకునే పద్ధతి ఏంటో. మరి డాక్టర్ గారు చెప్పినట్టుగా మామూలు ఢోక్లా అయితే కనుక కాస్త శనగపిండి ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. అది చాలా మందికి పడదు, అరిగే సమస్యలు కూడా ఉంటాయి. మరి పెసరపప్పు సులువుగా అరిగిపోతుంది. దాంట్లో పాలకూర కలిపితే ఇంకా ఆరోగ్యాన్ని అందించినట్టు ఉంటుంది. కాబట్టి ఈ రెసిపీని ప్రయత్నించండి. డాక్టర్ గారు, మన ఆరోగ్యాలయంలో భాగంగా ప్రతిరోజు నేను చాలా అడుగుతూ ఉంటాను కదా, కానీ ఈ రోజు మీరు ఏదైనా సరికొత్తగా చూపించాలనుకుంటున్నారా? మన ఆరోగ్యాలయంలో డిసెంబర్ 28వ తేదీన ఈశ్వరమ్మ మహల్ అని ఒక థియేటర్ని ప్రారంభించుకోవడం జరిగింది. థియేటర్ మరి 500 సీట్స్ కెపాసిటీ ఉన్న ఈ మహల్ని దాతల సహాయంతో నిర్మించడం జరిగింది. ఈశ్వరమ్మ గారి జ్ఞాపకార్థం వాళ్ళ పిల్లలు గోవిందరావు గారు ఇట్లా డొనేషన్ ఇవ్వటం వల్ల దాన్ని నిర్మించడం జరిగింది. 5 రకాల యాక్టివిటీస్ ని నిర్వహించుకోవటానికి ఈశ్వరమ్మ మహల్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. మొట్టమొదటి యాక్టివిటీ, ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్యలో సాధకులకి ఉప్పు, నూనె, పంచదార లేని ఆరోగ్యకరమైన వంటల్ని, జబ్బులను తగ్గించే వంటల్ని ట్రైనింగ్ ఇవ్వటం కోసం ఈ మహల్ని ఉపయోగిస్తాం. ఇక ఆ రెండవ ముఖ్యమైన యాక్టివిటీ ఏమి జరుగుతుంది అంటే, ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి 8:30 గంటల వరకు నేను చెప్పే ఆరోగ్య ప్రసంగాలని ఇక్కడ క్లాసులు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇక మూడవ యాక్టివిటీ, మా ఆశ్రమ సిబ్బంది ఎవరైతే ఉంటారో స్టాఫ్, నెలకి 2-3 సార్లు 4 సార్లు స్టాఫ్ మీటింగ్స్ అన్ని ఇందులోనే జరుగుతాయి. ఇక 4వ ముఖ్యమైన యాక్టివిటీ, సాధకులు ఇక్కడ ఉన్నప్పుడు ఫెస్టివల్స్ వస్తూ ఉంటాయి. ఆ ఫెస్టివల్ ఇంట్లో లేని లోటు లేకుండా వీళ్ళకి గ్రాండ్ గా అన్ని ఏర్పాటు చేసి జరిపించాలి. ఇక 5వ యాక్టివిటీ, ఎప్పుడన్నా మన దేశంలో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరిగేటప్పుడు థియేటర్ లో ప్లే చేసామనుకోండి, వాళ్ళు సంతోషంగా తిలకిస్తారు. శ్రీరామ నవమి, మరి భద్రాచలంలో జరిగే వేడుకలు ఇక్కడ చూడవచ్చు లైవ్. ఇప్పుడన్నా బ్రహ్మోత్సవాలు అతి ముఖ్యమైన వేడుకలు జరుగుతుంటాయి. అలాంటప్పుడు సాధకులు ఆ సమయాన్ని ఇక్కడ లైవ్ లో టెలికాస్ట్ చేయడానికి థియేటర్ లో బాగుంటుంది అనమాట. ఎప్పుడన్నా ఇంపార్టెంట్ వరల్డ్ కప్ ఫైనల్ మన దేశం ఆడుతున్నది, అట్లాంటప్పుడు పెట్టొచ్చు. సమాజానికి ఒక మంచి డైరెక్షన్ ఇచ్చే సినిమాలు కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి. అలాంటి వాటిని మధ్యాహ్నం 1 గంట నుంచి 3:30 మధ్యలో ఆదివారాలు కానీ ఏదన్నా అట్లా చూసుకుని ఆ సమయాల్లో ప్లే చేయొచ్చు మనం. అలాగే చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ ఉంటాయి.
అవును. ఇంపార్టెంట్, మోటివేషనల్ గా. అట్లాగే ఫిజికల్ హెల్త్ కి సంబంధించినవి కూడా అవేర్నెస్ కలిగించే ఉంటాయి. అలాంటి వాటిని ప్రజెంట్ చేయడానికి మహల్ బాగా ఉపయోగపడుతుంది. అన్ని అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ నేను ఇక్కడ ఉపయోగించి ఈశ్వరమ్మ మహల్ ని మరి ఆరోగ్యాలయంలో చేరే 650 మంది సాధకులకి అన్ని సదుపాయాలు ఇక్కడ ఉంటే సంతృప్తిగా కాస్త మంచి జ్ఞానంతో తయారై తిరిగి వెళతారు కాబట్టి ఈ అన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి మనలో కొంతమంది బాగా రన్నింగ్ అని ఇష్టపడుతూ ఉంటారు, మ్యారథాన్స్ పరిగెడుతూ ఉంటారు, కొంతమంది జాబ్స్ కోసం కూడా రన్నింగ్ ని బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇలా రన్నింగ్ చేసే వాళ్ళందరూ కూడా వెళ్లే ముందు కొన్ని స్ట్రెచెస్ చేసుకుంటే చాలా బాగుంటుందంట. ఆ స్ట్రెచెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. డాక్టర్ గారు, ఆ స్ట్రెచెస్ ఏంటో ఒకసారి ఇప్పుడు చూపిద్దాం ప్రేక్షకులకి. ఆటలాడాలన్నా, పరిగెత్తాలన్నా, మ్యారథాన్లు చేయాలన్నా ముందు బాడీకి మేకప్ చేసి తీసుకెళ్ళాలి. అలాంటి వాటిలో ప్రాబ్లం రాకుండా ఉండాలంటే పాదం జాయింట్ ది, మోకాలు జాయింట్ ని, ఇక్కడి నుంచి ఇక్కడికి పట్టున్న కండరాలు, లెగమెంట్స్ ని ఫ్రీ చేయడానికి వాటిని ఒక టోనప్ చేసి మనం అలాంటి వ్యాయామాలకి వెళ్ళినప్పుడు అక్కడ క్రాంప్స్ రాకుండా మూమెంట్ స్పీడ్ వస్తుంది, స్ట్రెయిన్ పెయిన్ లేకుండా మనం ఆ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. అలాంటి బాగా ఉపయోగపడే స్ట్రెచెస్ ని ఇంట్లో ఇలాంటివి చేసి రన్నింగ్, జాగింగ్ కి వెళ్ళాలి. అవేంటో చూడండి. ప్రతిరోజు రన్నింగ్ చేసే వారికి ముందుగా చేయవలసిన కొన్ని స్ట్రెచెస్ ని 3 రకాలుగా ముందు చూడబోతున్నాం. మొట్టమొదటిది, మంచానికి ముందుగా అట్లా నుంచుని నడుమును ముందు కొంచెం చేతులు మంచం మీద పెట్టేస్తాం. ఇప్పుడు చూడండి, 2 పాదాలని కలిపి మడాల పైకి లేపుతాం, వేళ్ల మీదే పైకి లిఫ్ట్ చేసేస్తాం శరీరాన్ని అంతా. మళ్ళీ దిగటం, మళ్ళీ లేపటం. ఇట్లా చేయటం ద్వారా పిక్కల కండరాలు, మడ భాగంలో కండరాలు, తొడల కండరాలు బాగా బలపడతాయి. రన్నింగ్ చేసేవారికి ఈ ఎక్సర్సైజ్ చాలా బాగా పిక్కల్లో నొప్పి లేకుండా బాగా దృఢంగా స్ట్రాంగ్ గా ఉండటానికి బాగా పనికొస్తుంది. రెండవ స్ట్రెచ్, మంచానికి ముందు అట్లా మనం స్ట్రైట్ గా నుంచున్న తర్వాత ఎడమ కాలుని ముందు పెట్టేస్తాం. ఆ తర్వాత కుడి పాదాన్ని మెల్లగా లేపి మంచం పై అంచు మీద పెట్టేస్తాం. ఎడమ మోకాల మీద అరిచేతుల్ని వేసేసి శరీరాన్ని, సీట్ అంతటిని కూడా కిందకి స్ట్రెచ్ చేయాలి. లెఫ్ట్ లెగ్ స్ట్రెచ్ ఇట్లా మనం చేస్తాం. ఆ తర్వాత కాళ్ళను మళ్ళా మార్చుకోవాలి. ఈసారి కుడి కాలు ముందు పెడతాం, ఎడమ పాదాన్ని మంచం పై భాగం అట్లా పెట్టేసేసి కుడి కాలు మీద స్ట్రెచ్ అట్లా చేయాలి మనం. ఇట్లా 2 కాళ్ళకి స్ట్రెచ్చింగ్ చేసిన తర్వాత ఇక 3వ స్ట్రెచ్, మోకాళ్ళ మీద నుంచుంటాం. ఆ తర్వాత కుడి పాదాన్ని మంచం పై భాగానికి వచ్చేటట్టు అట్లా పెట్టేస్తాం. నడుముని వెనక్కి కొంచి 2 చేతుల్ని మంచం మీద మనం అట్లా పెట్టేసి బ్యాక్ స్ట్రెచ్ చేస్తాం మనం. అది ఇందాక ముందుకు చేసినట్టు ఇప్పుడు ఈసారి వెనక్కి చేస్తున్నాం అనమాట. అలా 10-15 సెకండ్లు ఉన్న తర్వాత నడుముని, మెడని ఉష్ట్రాసంలో విరిచినట్టు అట్లా విరవాలన్నమాట. ఈసారి కాళ్ళను మార్చి మరోవైపుకి చేస్తాం. 2 చేతుల్ని మంచం మీద అట్లా పెట్టేసి ఉంచేసి నడుముని, మెడని వెనక్కి విరుస్తాం. ఈ 3 రకాల స్ట్రెచెస్ రెగ్యులర్ గా జాగింగ్ చేసేవారు చేయగలిగితే బాగుంటుంది. డాక్టర్ గారు, మన కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించి చక్కని అవగాహన అందించినందుకు ధన్యవాదములండి. ధన్యవాదములమ్మా. చూసారుగా, ఎంతో ఆరోగ్యపరంగా సాగిపోయిన మన ఎపిసోడ్ని మరిన్ని విశేషాలతో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.